మనమందరం ఎన్ని రెసిపీస్ కుక్ చేసినా సరే మనకంటూ ఒక సిగ్నేచర్ రెసిపీ ఉంటుందండి. ఆ రెసిపీని మనకన్నా బాగా ఇంకెవరు కుక్ చేయలేరు. అలాంటి సిగ్నేచర్ రెసిపీస్ ని ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008080321. ఈ నంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోరి వంటలు చేద్దాం. సౌమ్య గారు వచ్చారండి బోయిన్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. సౌమ్య గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోరి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సౌమ్య గారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌమ్య గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తాను. అవును, ఎక్కడ చేస్తున్నారండి? జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీస్. నైస్ నైస్. కొంపల్లిలో. కొంపల్లి. ఆల్రైట్. మ్యారీడా మీరు? యా మ్యారీడ్. అండ్ మీ ఒక బాబు. ఓ నైస్ నైస్. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. మాది జాయింట్ ఫ్యామిలీ. ఓకే. సో అత్తమ్మ, బావ, అక్క, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఉంటాం. 8 ఓ members. నైస్ నైస్. సో ఎంతమంది ఉంటారు ఓవరాల్ గా మీ ఇంట్లో? 8 members. 8 మెంబర్స్. మరి ఎలా ఉంటుంది అసలు జాయింట్ ఫ్యామిలీలో సినారియోస్? కుకింగ్ చాలా వెరైటీస్ ఉంటాయి యాక్చువల్ గా. సినిమాలో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. అందరు ఆడవాళ్ళందరూ కూర్చొని జడ్లు వేసుకుంటారు వెనకాల. అలా ఏం ఉండదు. కలిసిందా సినిమాలో? అలా ఏం ఉండదు. ఎవరి షెడ్యూల్ వాళ్ళ బిజీగా ఉంటాం. యాక్చువల్ బిజినెస్ ఉంది. సో బిజినెస్ కి వెళ్ళిపోవాలి, బిజినెస్ జాబ్ కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ కి వెళ్ళే వాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మార్నింగ్ అంతా కుకింగ్ అయిపోతుంది. అవునా? రెస్పాన్సిబిలిటీస్ అందరు షేర్ చేసుకుంటారు యాక్చువల్ గా. నైస్ నైస్ అండి, గుడ్ టు హియర్. యాక్చువల్లీ ఈ కాలంలో చాలా రేర్ గా వింటూ ఉంటాం మనం జాయింట్ ఫ్యామిలీస్ అనేది. అదే ఇంకా అందరు షాక్. ఓకే, సో ఇంతకీ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు? ఈ రోజు వంకాయ పాన్ ఫ్రై కర్రీ. వంకాయ పాన్ ఫ్రై కర్రీ. ఏంటి ఈ వంకాయ కర్రీ స్పెషల్? యాక్చువల్ గా దీన్ని పెద్ద వంకాయని అందరు కాల్చి చేస్తాను. సో నేను వెరైటీగా కట్ చేసి దానికి మసాలా పెట్టి పాన్ ఫ్రై చేసి తర్వాత కర్రీ చేస్తాను. చపాతీకి రైస్ కి రెండింటికి బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి దీనికి మనకు? దిస్ ఇస్ కట్ చేసిన వంకాయ. ఫస్ట్ ఉప్పు, కారం, కొత్తిమీర, ఆనియన్. ఇది మసాలా ప్రిపేర్ బై మై సెల్ఫ్. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ప్రాసెస్ చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ పాన్ పెట్టుకోండి. ఓకే. ఆయిల్ లైట్ గా. ఇది హీట్ అయ్యేలోపు మనం ఆనియన్స్ కి మసాలా పెట్టాం. ఓకే. సో యాక్చువల్లీ ఈ వంకాయ మనం బేసిక్ గా బెంగన్ కబాబ్తో చేయడానికి యూజ్ చేస్తాం జనరల్ గా. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా డిఫరెంట్ ప్రాసెస్ లో. మీరు ఆల్రెడీ సర్కిల్స్ లాగా కట్ చేసి తీసుకొని వచ్చారు. దీంట్లో మసాలా వెళ్ళడానికి కొంచెం హోల్ చేయాలి. ఈ పొడి ఏం పొడి అండి మీరు ఇప్పుడు వాడేది? దీంట్లో వచ్చేసి శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, చాట్ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్. ఓకే. అన్ని కలిపేసి పొడి చేశారు. పొడి చేసి. ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? నేను ఏదో ఓన్గా ట్రై చేశాను మొన్న, బాగా వచ్చింది. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఫర్ అదర్స్. సో మీ జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా, మీ ఇంట్లో అందరికన్నా ఎల్డెస్ట్ పర్సన్ ఎవరెవరు? పెద్ద లైక్ మా అత్తమ్మ. అత్తమ్మ గారు. సో అత్తమ్మ గారి దగ్గర నుంచి ఏమైనా రెసిపీస్ నేర్చుకున్నారా? అత్తమ్మ బాగా నేర్పిస్తారు, వెరైటీస్ బాగా చేస్తారు యాక్చువల్లీ. హీట్ అయిందా అండి? నెక్స్ట్ ఏం చేద్దాం? జస్ట్ ఇది ఫ్రై చేసి. ఓకే. సో మీ అత్తమ్మ గారు వండే డిషెస్ లో మీకు బాగా పర్సనల్ ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ ఆర్ ఫేవరెట్స్? ఫేవరెట్ అంటే అన్ని బాగా నచ్చుతాయి. అవునా? అన్ని వెరైటీస్ బాగా చేస్తారు. వెజ్ బాగా చేస్తారు, నాన్ వెజ్? వెజ్. ఓకే. ప్యూర్ వెజిటేరియన్స్. ఓకే. అన్ని వెజ్ డిషెస్ బాగా చేస్తారు. అన్ని చాలా వెరైటీస్ చేస్తారు. అంటే పెద్దవాళ్ళకి తెలిసినన్ని మనకి తెలియదు కదా, ఏది వేస్ట్ కాకుండా దాంట్లో నుంచి కూడా ఇంకోటి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఐ లైక్ దట్. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. సో ఎక్కువగా ఎవరితో జెల్ అవుతారు ఇంట్లో? పిల్లలతో, అయితే టీవీ. అంటే ఇంతమంది ఫ్యామిలీ ఉంటారు కదా, ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేయడం కానీ, ఎక్కువ మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అపార్ట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్? అంటే పిల్లలతోనే ఎక్కువ లేదా అత్తమ్మ. అంతే. యాక్చువల్ నాకు టైం ఎక్కువ ఉండదు, వచ్చేసరికి మళ్ళీ కుకింగ్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో అందరు పిల్లలు పెట్టేసి మళ్ళీ పడుకోవడానికి 10 అవుతుంది. ఇదే రొటీన్ లైఫ్.
ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ 8 years. ఎలా ఉంటుంది మీ టైమింగ్స్ అండ్ మీ స్కెడ్యూల్ జాబ్ 10 to టైమింగ్స్ 5. ఓకే ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం. ఇప్పుడు ఫ్రై అనుకుంటాను. ఓకే కుకింగ్ అంటే జనరల్గా మీకు ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ అండి, వెరైటీస్ చేయడం ఇంట్రెస్ట్. ఎప్పుడెప్పుడు ట్రై చేస్తారు సండేస్ పిల్లలు ఆర్డర్ వేస్తూ ఉంటారు, అది చేయాలి ఇది చేయాలి. దానిపైన కొంచెం వెరైటీస్గా చేస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు ఓ సిస్టర్ హెల్ప్ చేస్తారు, అత్తమ్మ హెల్ప్ చేస్తారు. సో హెల్పింగ్ హ్యాండ్స్ చాలా మంది ఉన్నారండి ఉన్నారు. సో నాకేం టెన్షన్, టైం ఉన్నప్పుడే ట్రై చేస్తాను. ఓకే ఇది ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఓకే సో స్టవ్ ఆఫ్ చేయాలా ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఓకే సో షిఫ్ట్ చేసేద్దామా కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఓకే ఇప్పుడు దీంట్లో ఆనియన్ యాడ్ కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం మీకు బాగా ఇంట్రెస్ట్ అన్నారు కదా ఈ రీసెంట్ గా మీరు ట్రై చేసిన కొత్త రెసిపీ ఇదేనా ఇదే సక్సెస్ అయిందని చెప్పి ఇక్కడ చూపించడానికి వచ్చారా yes. అదర్ దన్ దట్ మీరు షో చూస్తూ ఉంటారా మాది చూస్తానండి యూట్యూబ్ లో, ఓహో టైమింగ్ సెట్ అవ్వాలి కదా, యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. ఓకే కొంచెం ఇది బ్రౌన్. యా యా అది ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మీ హాబీస్ ఏంటి? మా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ వెస్టర్నా లేకపోతే అన్ని ట్రెడిషనల్ అంటే నేర్చుకోలే కానీ ఇంట్రెస్ట్ ట్రై చేస్తాను. ఖాళీగా ఉంటే నేను అదే చేస్తాను. డు యు గో టు మూవీస్ అండ్ ఆల్? చూస్తాను మూవీస్. ఎవరు ఫేవరెట్ యాక్టర్స్? ప్రభాస్. ప్రభాస్ యూనివర్సల్ ఫ్యాన్స్ ప్రభాస్ కి. ఏ మూవీ మీకు బాగా ఫేవరెట్ ప్రభాస్ ది? బాహుబలి బాగుంటుంది, డార్లింగ్ బాగుంటుంది. ఓకే డార్లింగ్ చాలా మందికి ఇష్టం అసలు ప్రభాస్ మూవీ. ప్రభాస్ డార్లింగ్ అయిపోయాడు అందరికి అప్పటి నుంచి. చాలా. మై ఫేవరెట్ మూవీస్ బిల్లా. అంటే చాలా ఉన్నాయి ఫేవరెట్స్ బట్ అంటే ప్రభాస్ అండ్ అనుష్క హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఓకే సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అండ్ వాళ్ళ స్టైల్ ఫస్ట్ మూవీ హిట్ అయింది, నెక్స్ట్ బాహుబలి కూడా హిట్ అయింది వాళ్ళ కాంబినేషన్. చాలా బాగుంటది పేరు యాక్చువల్లీ ప్రభాస్. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఏం లేదండి నిజంగా పెద్దగా ఏం లేదు. రెస్ట్ తింటా పడుకుంటా మోస్ట్లీ. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేద్దాం. టమాటా మొత్తం మెత్తగా అయిపోవాలి. సో బాగా ఉడికించాలి. బాగా. మీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు? 1 sister. ఎల్డరా? ఎల్డర్. తను ఆర్కిటెక్ట్. ఓకే. తను కూడా జాబ్ చేస్తాను. మా అన్నయ్య కూతురికి హాయ్ చెప్పమనిందండి, మీనాక్షి తన పేరు. ఓ నైస్. హాయ్ చెప్పండి. మీనాక్షి హాయ్. మా బాబు కూడా సాయి త్రిశూల్. సాయి త్రిశూల్. నైస్ నేమ్. హలో త్రిశూల్ హాయ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. థాంక్యూ. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ నేను మసాలాలో సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో లైట్గా వేసాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఓకే. టొమాటోలు కొంచెం మగ్గాయి కదా, తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. తర్వాత కొంచెం కారపొడి. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. గ్రేవీ లాగా రావాలి టెక్స్చర్.
ఇది రోటీతో బాగుంటుందా, రైస్ తో బాగుంటుందా? రెండిటితో బాగుంటుంది, ఎలా అయినా కాంబినేషన్. రోటీతో ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఇప్పుడు మనం కలిపిన మసాలా కూడా వేద్దాం. ఓకే. ఇది కొంచెం దగ్గరకు వచ్చాక ఆనియన్ బ్రింజాల్ అనేది యాడ్ చేస్తే అయిపోతుంది. అది కొంచెం దగ్గరకు వచ్చేలోపు మనం బ్రింజాల్ని కట్ చేద్దాం, ఎందుకంటే ఎంత పెద్దగా తినలేము కాబట్టి పీసెస్ చేస్తే. ఓకే. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు బెంగన్ కా భర్తనే ఉంది, కాకపోతే కాల్చట్లేదు మనం వంకాయని. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేస్తాం. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు పాన్ ఫ్రై చేసాం కదా, స్నాక్స్ లాగా ఉత్తిగా అది కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. వితౌట్ ఎనీ రోటీ. కర్రీ లాగా కావాలన్న వాళ్ళు ఇది యాడ్ ఆన్ అవుతుంది. లాస్ట్ లో మనం కొత్తిమీర వేస్తాం. ఇది అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. బ్రింజాల్ పాన్ ఫ్రై కర్రీ ఇస్ రెడీ ఫర్ యూ. ఓకే. బ్రింజాల్ పాన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఈలో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బ్రింజాల్ పాన్ ఫ్రై కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, టొమాటో, నూనె. బ్రింజాల్ పాన్ ఫ్రై కర్రీ తయారీ విధానం: ముందుగా పెద్ద వంకాయలు రౌండ్ గా కట్ చేసుకుని ఆ ముక్కలను మసాలా డిప్ లో డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మసాలాతో డిప్ చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంకో పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం పొడి వేసి కలుపుకొని తర్వాత కొంచెం నీళ్లు కూడా పోసుకొని అందులో పాన్ ఫ్రై మసాలా వేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని కలుపుకొని 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బ్రింజాల్ పాన్ ఫ్రై కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బ్రింజాల్ పాన్ ఫ్రై. చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగుంది. సో బెంగన్ కా భర్త ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు విత్ పీసెస్, నాట్ ఎగ్జాక్ట్లీ కాల్చడం అండ్ మ్యాష్ చేయడం. ఇట్స్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. సమయ గారు మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? క్యాబేజ్ పకోడీ. క్యాబేజ్ పకోడాస్ మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి. ఓకే. బియ్యం పిండి, కారపొడి, క్యాబేజ్ కట్ చేసింది, చిల్లీ ఫ్లేక్స్, కార్న్ఫ్లోర్, మైదా, ధనియాలు, ఆయిల్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి. పకోడాస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఆల్రెడీ మనం హీటింగ్ కి పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు మనం హీట్ అయ్యేటప్పుడు మనం ప్రాసెస్ చేయాలి. కొంచెం తగ్గించి ఓకే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే. ఇందులో ఫస్ట్ క్యాబేజ్ యాడ్ చేయండి. ఓకే. మీకు పకోడాస్ అంటే ఇష్టమా జనరల్ గా? యా, క్యాబేజ్ పకోడా ఇష్టం. యాక్చువల్లీ నేను ఆనియన్ తినను, సో ఇది ఒకటేనా మీ ఫేవరెట్? ఏంటి అంత స్పెషల్ ఈ క్యాబేజ్ పకోడాస్ లో? అంటే పకోడా అంటే ఇష్టం కాబట్టి ఆనియన్ రీప్లేస్ చేసి దీన్ని ట్రై చేశాను. సో బాగుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఇలా దీంట్లో 1/2 స్పూన్ మైదా, ఓకే, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ కాన్స్టెంట్, ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్,
ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, దీనికి సరిపడా సాల్ట్, కొంచెం కలర్ కోసం అండ్ హెల్త్ కోసం కూడా పసుపు. దీంట్లో క్రష్డ్ ధనియా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఓకే. కుదిరితే వాటర్ కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే దానికి బైండింగ్ ఉంది. ఓకే. కొంచెం లైట్గా చేతిలో డైరెక్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో క్యాబేజ్ ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో? క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ టైప్ క్యాబేజ్తో చేస్తాను. ఇంకేది కర్రీస్ కామన్. క్యాబేజ్తో మంచూరియా కూడా చేస్తారు చాలా మంది. యా, మంచూరియా కామన్, అది కామన్ కదా, కొత్త వెరైటీస్. కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. ఓకే. అంటే కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇది యాడ్ చేయొచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. దీంట్లో కావాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది మనకు, మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పకోడీలు వేసుకోవడమేనా? ఓకే. పకోడా వేసి ఓకే. ఇప్పుడు మనం పకోడీస్ అనేది తీసుకున్నాం, గార్నిషింగ్ ప్లేట్ లో పెట్టేది. ఓకే. సాయిశ్రీ గారు, క్యాబేజ్ పకోడా రెడీ అయిందండి, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. చూస్తున్నారు కదండి, క్యాబేజ్ పకోడాస్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్యాబేజ్ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బియ్యం పిండి, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్, ఫ్రెష్ చేసిన ధనియాలు, క్యాబేజ్ తురుము, నూనె. క్యాబేజ్ పకోడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ముందుగా ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ తురుము, 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, క్రష్ చేసిన ధనియాలు, కొత్తిమీర వేసి వాటర్ చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసి కలుపుకొని తర్వాత పకోడీలాగా వేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పకోడీ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి క్యాబేజ్ పకోడీ. బాగున్నాయండి, వెరీ క్రిస్పీ థ్యాంక్ యూ అండ్ వెరీ యమ్మీ ఆల్సో. ఎవరైనా చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంది. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. ఇంత మంచి రెసిపీస్ మీరు మాకు పరిచయం చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది సౌమ్య గారు పార్టిసిపేట్ చేసిన తర్వాత? చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ బాగుంది. అంటే ఇలా కొత్త కొత్త వెరైటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా బాగుంటుంది. మనమే కాకుండా అందరికీ తెలిసేటట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. టేక్ కేర్. బాయ్. సౌమ్య గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
Take care and bye-bye.